ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి గురుకుల రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్లో వివిధ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లకు సంబంధించి ఇక్కడ వెరిఫికేషన్, అట్లాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్, చెక్ లిస్ట్, తర్వాత ఇప్పుడు జరిగేటువంటి అంటే ఉద్యోగాలు వచ్చి ఎవరైతే ముందుకు వెళ్తున్నారో మీరు రాబోయేటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎలా వెళ్ళాలనేది నా వేలో నేను క్లియర్గా పక్కగా చెప్తున్నాను. సో ఈ వీడియో చేయడానికి నేను ముందుగా ఈ గురుకులకు సంబంధించి వెరిఫికేషన్లో ఏమేమి జరుగుతున్నాయి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చినప్పటికీ కూడా నేను కొద్దిమంది ఆఫీసర్లకి నాకున్న దాంతో నేను కాల్ చేసి కనుక్కున్నాను. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని, నా సొంత అనుభవాన్ని కూడా నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. సో ఎవరైతే ఉద్యోగం వచ్చిందో సో మీ అందరికీ ముందుగా కంగ్రాచులేషన్స్ అండి. ఉద్యోగం రాని వాళ్ళు కూడా బాధపడకండి. నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా పక్కాగా చెప్తాను, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఓకేనా? హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేందర్ బోన్ల యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు నిరుద్యోగుల గురించి, ఉద్యోగుల గురించి ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తూ ఉంటాను. సో ఒకసారి మీరు మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా మీరు కనుక ఉంటే మీకు ఉద్యోగం తీసుకొచ్చే బాధ్యతలో నేను మీకు భాగంగా ఉంటాను. సో ముందుగా తెలంగాణ రాష్ట్రంలో 2023లో ఇగచ్చే నోటిఫికేషన్, అగచ్చే నోటిఫికేషన్ అని చెప్పి 9,000 పోస్టులకి గురుకుల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందులో ఎక్కువ ఉద్యోగాలు లేడీస్కే ఇచ్చిన తర్వాత సరే, ఆ తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ కాకుండా సెంటర్లు ఎక్కడెక్కడ దూరం వేసి 3 పేపర్లను 3 డిఫరెంట్ ఏరియాలు ఆపించి ఎంతో ఇబ్బందులకు గురి చేసి సో రావణ కష్టకాలను అనుభవించి ఈరోజు ఉద్యోగం సాధించినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ప్రభుత్వ ఉద్యోగం ఎంత గొప్పదో నాకు తెలుసు, దాని యొక్క వాల్యూ ఏందో నాకు తెలుసు, కాబట్టి ఆ అనుభవంతో చెప్తున్నాను. రియల్లీ యు ఆర్ వెరీ గ్రేట్. సో ఇప్పుడు మనకి ఉద్యోగం వచ్చిన వాళ్ళకి సంబంధించి సో మీరు అంటే లైబ్రరీయన్ కావచ్చు, లేకపోతే పీజీటీ, ప్రస్తుతం అయితే మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సైట్లో మనకు ఉన్నది. అట్లాగే ఫిజికల్ టీచర్స్కి సంబంధించిన పీఈటీకి సంబంధించినటువంటిది ఇందులో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ పూర్తిగా అయితే ఉన్నది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకొని, మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడం ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాశారు, అయిపోయింది. ఫైనల్గా ఇప్పుడు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది నేను చెప్తాను. ఇందులో వాళ్ళు చెక్ లిస్ట్ 2 ఇచ్చారండి. ఈ రెండింటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు ఓపిక కొద్ది వినాలి. ఆల్రెడీ మీరు ఎక్కడన్నా వీడియో చూస్తుంటే తొందరపడకండి. నేను చెప్పేది డెప్త్గా కరెక్ట్గా ఎనాలిసిస్ ఉంటుంది. సో ముందుగా అయితే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనకి 1:2 రేషియో సంబంధించి అంటే ఒక పోస్టుకి 2 చొప్పున వివిధ జోన్ వైజ్, ఇప్పుడు మనకు పీజీటీ పోస్ట్ అంటే మల్టీ జోనల్ పోస్ట్ కాబట్టి దీనికి సంబంధించి 1:2 పోస్టుకి సంబంధించిన వాళ్ళని సెలెక్ట్ చేశారు. ఇది పీజీటీ అయినా, టీజీటీ అయినా, లైబ్రరీ అయినా, ఉద్యోగం ఏదైనా సరే అందరికీ ఇదే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మనం సబ్జెక్ట్ పరంగా డేట్స్ ఇచ్చారు, ఆ డేట్ రోజు మనం పర్టికులర్గా వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మీకు ముందుగా అయితే కొన్ని సర్టిఫికేట్లు కావాలి. అవి ఏమేమి సర్టిఫికేట్లు, మీ దగ్గర ఏమేమి ఉండాలి, ఈ చెక్ లిస్ట్లో మీరు కంపల్సరీగా తీసుకెళ్లాల్సినటువంటివి ఏంటివి అనేది నేను డెప్త్గా 1 by 1 చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ముందుగా అయితే మీరు మీ దగ్గర గుర్తుపెట్టుకోవాల్సిన అంటే కంపల్సరీగా ఉంచుకోవాల్సిన సర్టిఫికేట్లు ఏమేంటివి అని అంటే సో చెప్తా చూడండి. నెంబర్ 1 చెక్ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి 1:2 రేషియోలో తీసుకున్నారు కదా. సో ముందుగా మనం గుర్తుపెట్టుకుందాం, వీళ్ళు అడిగేటువంటి చెక్ లిస్ట్లో అత్యంత ముఖ్యమైనవి ఏంటి అని అంటే ఫస్ట్ ఈ కనిపించేటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో, ఓకేనా, ఒక 13 రకాల డాక్యుమెంట్లు, ఇవి అందరికీ 13 ఉండవు. వీటిని ఒక 2 sets ఆఫ్ జిరాక్స్ అన్నారు, కానీ నేను చెప్తున్నాను ఖచ్చితంగా మీరు 10 సెట్లు చేయించుకోండి. నవ్వకండి, నా మాట మీరు వినండి. ఎందుకంటే అక్కడ ఒరిజినల్గా మనం 2 ఇస్తాం, మళ్ళీ మనకు అపాయింట్మెంట్ ఎక్కడైందో ఆ ఏరియాకి వచ్చిన తర్వాత అక్కడ ఒక 2 తీసుకుంటారు, మళ్ళీ జాయిన్ అయిన 1 వీకే మళ్ళీ 2 తీసుకుంటారు. ఇలా ఎన్నో ఉంటాయి. ఒరిజినల్ సర్టిఫికేట్లు మీరు అక్కడే ఇస్తారు, ఒరిజినల్ సర్టిఫికేట్లు మళ్ళీ మీకు తిరిగి ఇవ్వరు. అందుకని చెప్పేసి ఒక 10 సెట్లు జిరాక్స్ చేసుకోండి. ఇంకా వీలైతే మీ సర్టిఫికేట్లు అన్నింటి ముందు స్కాన్ చేసుకొని మెయిల్లో కూడా అటాచ్ చేసుకోండి. ఓకేనా? ఇక తర్వాత అసలు విషయానికి వద్దాం. చెక్ లిస్ట్లో మీరు ఎవరైతే ఉద్యోగం వచ్చిందో మీరంతా ఇప్పుడు ముందుగా మీ యొక్క హాల్ టికెట్, నేను అప్పుడే మీకు వీడియో చెప్పానండి, ఎగ్జామ్ రాసినప్పుడు హాల్ టికెట్ కంపల్సరీగా మీ దగ్గర ఉండాలి. ఆ హాల్ టికెట్కి సంబంధించిన హాల్ టికెట్ ప్రింట్ మీ దగ్గర ఉండాలి, లేకపోతే మీరు ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని దానికి కాపీ పెట్టుకోండి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, నథింగ్ బట్ ఇస్ అన్ ఎస్ఎస్సి మెమో. కాన్వకేషన్ సర్టిఫికేట్, సో ఇక్కడ కాన్వకేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మెమో అన్నాడు. నిజానికి కాన్వకేషన్ సర్టిఫికేట్ అనేది చాలామంది అసలు తీయరు, ఎందుకంటే డిగ్రీ పాస్ అయినామా లేదా అన్నట్టే ఉంటుంది. అయితే మార్క్స్ మెమో అంటే మన దగ్గర ఉండేటువంటి మెమో కాబట్టి కన్సోలిడేటెడ్ మన దగ్గర కామన్గా ఉంటుంది.
అయితే ఈ కాన్వకేషన్ సర్టిఫికేట్ కంపల్సరీగా అందరు ఇవ్వాలంటే సో తీసుకున్న వాళ్ళైతే ఇవ్వండి. ముఖ్యంగా కొన్ని సంబంధించిన అంటే పీఈటీ కానివ్వండి, లైబ్రరీన్ కానివ్వండి, వీటికి ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఎగ్జామ్ అయిపోగానే డైరెక్ట్గా కొన్ని యూనివర్సిటీలో దాదాపు అన్ని యూనివర్సిటీ వాళ్ళకి ఇమీడియట్గా ఇస్తారు కాన్వకేషన్స్, ముఖ్యంగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కానివ్వండి. కాబట్టి వాళ్ళకి తొందరగా వస్తుంది. సో మీకు కాన్వకేషన్ సర్టిఫికేట్ లేకపోతే మీరేం టెన్షన్ పడకండి, ఓకేనా. దీనికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. కాన్వకేషన్కి అప్లై చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇమీడియట్గా రాదు, కాకపోతే తాత్కాలిక కింద అప్లై చేసుకుంటే 7 రోజులు అయితే వస్తుంది. కాన్వకేషన్ ఎలా అప్లై చేసుకోవాలంటే మళ్ళీ మీరు యూట్యూబ్కి వచ్చి మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్లో హౌ టు అప్లై ఫర్ కాన్వకేషన్ అని మీరు టైప్ చేస్తే నా వీడియోస్ మీరు చూడండి. అన్ని యూనివర్సిటీలు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క యూనివర్సిటీకి సంబంధించి ఎలా అప్లై చేయాలో నేను వీడియోతో చేసి పెట్టినా. సరే, ఇప్పటికైతే అది మీకు లేదని చెప్పేసి మిమ్మల్ని ఎవరు ఉద్యోగం నుండి బయట తీస్తారు, టెన్షన్ పడకండి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ ఎక్కడికి కావాలంటే 1 to 7 ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒక ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, సార్ నేను అప్లై చదువుకున్న స్కూల్ ఇప్పుడు లేదు, ఓకే, ఇలాంటివి కనుక మీకు ఉంటే ఇమ్మీడియట్గా మీరు ఇదివరకే కనుక సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకుంటే ఓకే, లేకపోతే కనుక సంబంధిత ఎంఈఓను తొందరగా వెళ్ళి కలవండి. ఆ స్కూల్ యొక్క అంటే రూల్స్ ఏముంటాయంటే, ఒక స్కూల్ని మనం క్లోజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ స్కూల్కు సంబంధించిన రికార్డ్స్ సంబంధిత మండల ఎంఈఓ ఆఫీస్లో ఇవ్వాలి, అదొక నిబంధన ఉంటుంది. కాబట్టి ఎంఈఓ ఆఫీస్లో ఆ యొక్క రికార్డులు వెతికి మీకు స్టడీ సర్టిఫికేట్ వాళ్ళు రాసి ఇచ్చే అధికారం వాళ్ళకు ఉంటుంది. అదొకసారి చూసుకోండి. అసలు ఆ స్కూల్కి రికగ్నైజే లేదు సార్, ఉండింది పోయింది అని కనుక మీరు అనుకుంటే, ఆ స్కూల్కి రికగ్నైజ్ లేకపోతే వాళ్ళు ఎవరితో ఒకతో రికగ్నైజ్ అయితే ఉంటారు, అలాంటి వాళ్ళని తీసుకోండి. ఇక మిగతా రెగ్యులర్ ఉన్న వాళ్ళకి సమస్య ఉండదు, ఓకేనా. సో 1 to 7 స్టడీ సర్టిఫికేట్లు చూసుకోండి. తర్వాత వచ్చేసి అంటే తెలంగాణ రాష్ట్రంలో మొన్న కొత్తగా ఇచ్చిన జియో ప్రకారం అసలు 4th to 7th అయితే మాండేటరీ. సో 1 to 3rd అనేది ఒకవేళ ఉన్నా లేకున్నా ఏమీ కాదు, కానీ ఇక్కడైతే మీ గురుకులు అడిగారు కాబట్టి తీసుకురండి. 4 to 7 అనేది కంపల్సరీ. దీన్ని బట్టి మీరు ఏ జిల్లా వాళ్ళు ఏ జోన్కి చదువుతారు అనేది డిసైడ్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ నథింగ్ బట్ క్యాస్ట్ సర్టిఫికేట్, అది కొత్తగా తీసింది, అంటే కొత్త జిల్లాలు అయిన తర్వాత తీసింది అయి ఉండాలి, దాన్ని చూసుకోండి ఒకసారి. తర్వాత పెళ్ళైన ఆడవాళ్ళకి ఇది ఒక పెద్ద సమస్య. సార్ నేను ఎక్కడ నుండి తీయాలి? ఎక్కడ నుండి తీసుడు కదండి, మీ పుట్టింటిదే ఉంటుంది. ఎందుకనంటే మీ యొక్క నేటివ్ అడ్రస్ అదే కాబట్టి. ఈవెన్ సర్టిఫికేట్లలో కూడా నేను చాలా వీడియోలో చెప్పాను, ఎప్పుడు కానీ ఆడపిల్లకి తండ్రిదే ఉంటుంది, భర్తది ఏమీ వర్తించదు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ నాన్ క్రిమి లేయర్. సార్ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అంటే ఏంటి? మీలో చాలామందికి తెలుసు. క్రిమి లేయర్కి నాన్ క్రిమి లేయర్కి తేడా ఏంటిది నేను చాలా వీడియోలో చెప్పి మరొకసారి చెప్తున్నాను. ఎవరైతే బీసీ వాళ్ళు అయి ఉంటారో వీళ్ళు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం చేసిన తల్లులు కనుక ఉండుంటే, ఏదైనా అంటే ఏంటిది, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన గ్రూప్ ఏ ఉద్యోగాలు అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి ఉద్యోగాలు. రాజ్యాంగబద్ధమైన ఉద్యోగాలు అంటే ఖచ్చితంగా ఇలా సివిల్ సర్వీసెస్ కేటగిరీలో ఉండేటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో భారతదేశంలో గ్రూప్ ఏ ఉద్యోగాలు అంటారు. ఇది ప్రమోషన్గా కాకుండా ఒకేసారి ఉద్యోగం వచ్చిన వాళ్ళ యొక్క పిల్లలకి, వాళ్ళు బీసీలు అయితే వాళ్ళకి బీసీ రిజర్వేషన్ వర్తించదు, అప్పుడు వాళ్ళు ఓసీలు అవుతారు. కాబట్టి మీరు టెన్షన్ పడకండి, ఓకేనా. నాకు తెలిసి మీ నాన్నలు కనుక ఏమంటారు ఈ దీంట్లో లేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, నేను పక్కా చెప్పగలుగుతాను. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ లెవెల్లో ఉండే తల్లిదండ్రుల పిల్లలు మన అలాంటి ఉద్యోగాలకు రారు, అది చాలా రేర్. కాబట్టి మీరందరూ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఒకే రోజు సింపుల్గా వెళ్ళొచ్చు. అంటే నేను క్రిమిలేయర్ పరిధిలో లేను అని చెప్పేసి మీరు సర్టిఫికేట్ తీసేయని నాన్ క్రిమిలేయర్ అంటారు. అంటే నాన్ క్రిమిలేయర్ కనుక ఉంటే మీకు బీసీ రిజర్వేషన్ వర్తిస్తుంది. ఒకవేళ మీరు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకురాకపోతే అప్పుడు మీరు బీసీలకు బదులుగా ఓసీ అవుతారు. మీ బీసీలో ఏ కులమైనా సరే ఓపెన్ కేటగిరీలో వస్తారు. దానివల్ల మీకు బీసీ రిజర్వేషన్లో ఉద్యోగం వస్తే కనుక దానికి కొంచెం ప్రమాదం ఏర్పడే సమస్య అయితే ఉంటుంది. కాబట్టి ఇది ముందే తీసుకొని పెట్టుకోవాలి. నేను కూడా మధ్యనే వీడియో చేశాను, అది మీరు చూసారో నాకు తెలియదు, అది చూసుకోండి. ఇకపోతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఎవరైతే ఓసీలు అయి ఉంటారో, ఓసీలు అయి ఉండి కూడా మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది గవర్నమెంట్ చూపించినట్టు 8 లక్షల కన్నా తక్కువ ఉంటే కనుక మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పటికే ఉంటే మీరు వెళ్ళండి. బీసీలకి నాన్ క్రిమిలేయర్ పరిధిలో వస్తుంటే సంవత్సరానికి 8 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉండేటువంటి బీసీలు బీసీ పరిధిలో రారు. అది కూడా వాళ్ళ తండ్రి లేదా తల్లి ప్రమోషనల్గా కాకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రూప్ ఏ ఉద్యోగం సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉండే గ్రూప్ ఏ ఉద్యోగం కేటగిరీ అయితే వాళ్ళకి మాత్రమే వర్తించదు. కాబట్టి మీరు దీన్ని నన్ను వదిలిపెట్టి హ్యాపీగా తీసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి
ఎన్ఓసి అంటే ఏంటిది? ఆల్రెడీ మీరు ఇన్ సర్వీస్. ఇప్పుడు సపోజ్ ఒక విఆర్ఓ ఉన్నాడండి, విఆర్ఓ ఉద్యోగం చేయడం ఇంట్రెస్ట్ లేదానికి, లేదా పంచాయతీ కార్యదర్శి ఉన్నాడు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న వాళ్ళకి నేను చాలామందికి చెప్పినాను, ఇప్పుడు ఈ ఉద్యోగం వచ్చింది, ఒక 6 ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కనుక మళ్ళీ దాన్ని వదిలిపెట్టి గురుకులకు రావాలంటే ముందుగా అక్కడ నుండి వాళ్ళ యొక్క ఏరియా నుండి ఇన్ సర్వీస్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఎన్ఓసి, మేము అటు వెళ్ళిపోవడం వల్ల ఇతని వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి సో నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ మీ డిపార్ట్మెంట్ నుండి మీరు తెచ్చుకోవాలి. అలాగే సర్వీస్ సర్టిఫికేట్, ఆల్రెడీ ఇప్పుడు సపోజ్ ఇది పీజీటీ పోస్ట్ కదా, ఒకవేళ టీజీటీలు కనుక ఇటువైపు వస్తే, లేదు ఎస్జీటీలు కనుక ఇటువైపు వస్తే, ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగం ఉండి ఇటువైపు వస్తే, అలాంటి వాళ్ళు ఇక్కడ ఒకవేళ మీరు ఏజ్ రిలాక్సేషన్ కోరుతున్నట్టయితే ఓకేనా, ఖచ్చితంగా మీరు ప్రభుత్వ ఉద్యోగం నిరూపించుకోవడానికి సర్వీస్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. ఇది మీకు సంబంధించిన మీ జిల్లా హెడ్ అయితే వాళ్ళు ఇస్తారండి, లేదా మీ మండలంలో డీడీఓ మీకు ఇస్తారు, దాన్ని బట్టి కూడా మీరు చూసుకోండి. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ అయితే కనుక, అంటే ఒకవేళ మీ నాన్నగారు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అట్లా పనిచేస్తే మీకు ఆ ఏరియాలో కనుక ఉద్యోగం కావాలి, రిజర్వేషన్లో కనుక మీకు వచ్చి ఉంటే సో ఆ కేటగిరీ వాళ్ళు ఈ ఎక్స్ సర్వీస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. తర్వాత ఇంకేంటంటే ఇప్పుడు ఈ సర్టిఫికెట్లన్నీ ఒక ఆర్డర్లో పెట్టుకొని వీటన్నిటినీ ఒక గజిటెడ్ ఆఫీసర్ దగ్గరికి తీసుకెళ్ళి వీటిపైన అతని యొక్క సంతకం చేయించాలి. 2 సెట్ల పైన చేయించాలి, 2 సెట్స్ పైన చేయించాలి, ఇవన్నీ ఆర్డర్లో పెట్టుకొని. మరి గజిటెడ్ ఆఫీసర్ అంటే ఎవరు సార్? గజిటెడ్ ఆఫీసర్ అంటే గ్రీన్ పెన్ పట్టేటువంటి వ్యక్తి. సార్ నేను ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ అయినా మా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గ్రీన్ పెన్ పడతాడు సార్ అని గజిటెడ్ అంటే కాదండి. గజిటెడ్ అంటే గజిటెడ్ ఉద్యోగంలో ఉన్న వ్యక్తి, అంటే మీ స్కూల్లో ఉండేటువంటి గజిటెడ్ హెడ్ మాస్టర్లు, మీ దగ్గరలో ఊర్లో ఉండే వాళ్ళైతే, లేదంటే మండల స్థాయిలో ఉండేటువంటి తహసీల్దార్లు, ఓకేనా, అట్లా తర్వాత సబ్ రిజిస్టార్లు, ఇలా గజిటెడ్ పోస్ట్లో ఉండేటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ గ్రీన్ పెన్తో మీకు సంతకం చేయాలి. ఒకవేళ వీళ్ళెవరు మన పిహెచ్సి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇవి కామన్గా మనకి బోర్డు అడిగినటువంటి ఇన్ఫర్మేషన్. దీన్ని ఈ సర్టిఫికెట్లన్నీ మనకు వచ్చిన తర్వాత 2 చెక్ లిస్టులు మనకు సపరేట్గా ఇచ్చారు. సో వీటిలో మనం మళ్ళీ డేటాని ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ 2 చెక్ లిస్టుల గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. చూస్తా వీడియో చాలా పెద్దగా అయిందా చిన్నగా అయిందా. సో ఇప్పటికే 12 నిమిషాలు అయిందండి. ఆ వీడియోలో నేను క్లియర్ చేస్తాను, ఎందుకంటే ఇది ఉండని వీడియో. ఇంకా 2 చెక్ లిస్టులు ఉన్నాయి కదా, ఈ చెక్ లిస్టులలో నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ చెప్తాను. చెక్ లిస్ట్ ఎలా నింపాలి, ఎలా చేయాలని చెప్తా. సో ఈ వీడియో దీన్ని అటాచ్లోనే చూడండి, ఓకేనా. చూస్తే దీన్ని యూ విల్ గెట్ కంప్లీట్ ఐడియా. ఏది ఏమైనా మీరు ఎలాంటి ఇబ్బంది పడకండి, ఓకేనా. మిమ్మల్ని ఎవరు కొట్టరు, తిట్టరు. ఉద్యోగం వచ్చింది కాబట్టి, సాధించారు కాబట్టి. సో ఈ చెక్ లిస్ట్ అని సిద్ధం చేసుకొని ఇక్కడ 2 గజిటెడ్ ఆఫీసర్తో 2 సెట్లు చేసి ఇంకొక 6-7 సెట్లు ఎక్స్ట్రా పెట్టుకోండి మీ దగ్గర. ఖచ్చితంగా అవసరం ఉంటుంది, ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనం సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం వాటికి తిరిగి ఇవ్వరు ఇమీడియట్గా, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. చాలామంది ఏం చేస్తారంటే నిర్లక్ష్యంగా చేస్తారు. నీకు లైఫ్లో నీ గోల్కి తగ్గట్టు ఒక ఉద్యోగం వచ్చింది కాబట్టి నువ్వు దానికి అనుగుణంగా ఉండాలి కాబట్టి ఎప్పుడో ఒక 6-7 సెట్లు దగ్గర పెట్టుకోండి, ఓకేనా. నేనేం చేసినాను, నా ఉద్యోగం అప్పుడైతే 12 సెట్లు తీసుకున్నా. సో తీసుకుంటే అవి సరిపోలే ఇంకా, కాబట్టి గుర్తుపెట్టుకోండి ఒక 10 సెట్లు, అందులో 2 గజిటెడ్ ఆఫీసర్తో ఉండండి, మిగతా అయితే మీ దగ్గర ఎక్స్ట్రాగా పెట్టుకోండి, ఓకేనా. రైట్, చెక్ లిస్ట్ గురించి ఇంకొక వీడియో చేస్తే దాన్ని కూడా చూస్తుండండి. దీని తర్వాత ఎండింగ్లో వస్తుంది, ఈ ఎండింగ్లోనే మీరు ఉంటే చూసుకోండి. రైట్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.